నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఆలూరులో ఎన్నికల ప్రచారంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తాం. పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో వినయ్ రెడ్డి. విశాఖ నగర్ కాలనీలో సత్యనారాయణ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభకు తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు. దేశంలో మూడోసారి మోడీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ మైదానంలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన విశాల్ జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ మైదానంలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన విశాల్ జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల తీరుపై అమిత్ షా మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్, రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీ అభ్యర్థిగా అరవింద్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా దేశం వైపు చూస్తుందని, మోడీ పాలనలో వచ్చిన మార్పులు దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని గుర్తు చేశారు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా బీజేపీ గెలుపును తెలంగాణలో ఎవరూ ఆపలేరని అమిత్ షా అన్నారు. మోడీ లాంటి నాయకుడు కావాలంటే మళ్లీ మీరు అరవింద్కు ఓటు వేసి గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, దినేష్ కులచారి, పల్లె గంగారెడ్డి, బద్దం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. आप मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे ना? देखो भाई, अरविंद धर्मपुरी के नाम के सामने कमल का निशान है. किसका निशान है? जोर से बोलो, किसका? और कमल के निशान पर बटन दबाकर जो वोट अरविंद को दे दे, वो सीधे सीधा मोदी जी को प्रधानमंत्री बनाएगा. इस देश के अर्थतंत्र को दुनिया में तीसरे नंबर की इकोनॉमी बनाना जो है राहुल बाबा की पार्टी, ये कांग्रेस पार्टी 70 साल से राम मंदिर के मुद्दे को अटका कर, लटका कर, भटका कर चलती थी. ये मजलिस से लड़ते, ओवैसी से लड़ते. राम जन्मभूमि का जब प्राण प्रतिष्ठा हो रहा था, हमने उनको निमंत्रण भेजा, खड़गे जी को भी भेजा, सोनिया जी को भी भेजा, राहुल जी को भी भेजा, मगर वो प्राण प्रतिष्ठा में मिल गया. राहुल बाबा कहते थे धारा 370 मत हटाओ, कश्मीर में खून की नदियां बह जाएगी. अरे राहुल बाबा, 5 साल हो गए, खून की नदियां छोड़ो, किसी की कंकड़ चलाने की हिम्मत नहीं हो रही. कंकड़ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే విధంగా చూస్తానని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆర్మూర్ జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిని కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులకు చేసిందేమీ లేదని, జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన స్థలాలను, సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చూస్తానన్నారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, సంజయ్ సింగ్ బబ్లు, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రశాంత్, సీనియర్ జర్నలిస్టులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, సాత్పుతే శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, జనాగౌడ్, సంజీవ్, సందీప్, మనోహర్, క్రాంతి, రితీష్,
రాకేష్, సాయి, చరణ్ గౌడ్, మహేష్, దినేష్, శ్రావణ్, గణేష్ తదితరులు ఉన్నారు. మన మెజార్టీ కనబడాలనేది నా కోరిక. మేమందరం కూడా గత 50-60 రోజులుగా కష్టపడుతూనే ఉన్నాం. మీరు కూడా తప్పకుండా ఈ వారం రోజులు ఎక్కడ అవకాశం ఉన్నా సరే మన గెలుపు కోసం మీ తోడ్పాటు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోగానే అది ఫార్మేషన్ నేను ఆర్కిటెక్ట్ని పంపించి ఒకసారి వాళ్ళకి డ్రాయింగ్స్ అవన్నీ చేయించి రోడ్ ఎస్టిమేషన్ వేయించి రోడ్స్ అయితే ఇమీడియట్గా ఫస్ట్ కాగానే జూన్ జూలైలోనే మీకు రోడ్స్కి నిధులు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన 3500 ఎట్లా వస్తే నిధులు దాన్ని ఇంకా పూర్తి స్థాయిగా లేదు కనుక అది ఎలక్షన్ కాగానే అది ఎప్పుడు ఏ రకంగా వస్తుందో మీకు కూడా ప్రధానంగా మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. దాని ద్వారా కూడా మొదటగా ఇల్లు లేని అంటే అందరికి కూడా ఇస్తూ 5 lakhs ఎస్సీలు ఎవరైనా ఉంటే 6 lakhs రూపీస్ అది ఆల్రెడీ ఉంది కనుక మీకు దాంట్లో పెట్టించి స్టెప్ లేని వాళ్ళకి ఎక్కడ ఉందో ల్యాండ్ చూసుకొని దాన్ని నియర్ బై పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో నిలిపిన నరేంద్ర మోడీని మూడవసారి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, అహర్నిశలు దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం, ధర్మం కోసం కృషి చేసే నరేంద్ర మోడీని ప్రజలు రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని, జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్ను, ప్రధానిగా మోడీని గెలిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ప్రజలను పట్టించుకోలేదని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు నిలిపిన ఘనత కేవలం నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి, విజయభారతి, నాయకులు తదితరులు ఉన్నారు. ఈ రోజు గ్రామంలో వచ్చే బియ్యం కావచ్చు, ఈ రోజు సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ప్రకృతి వైకుంఠధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇది ఇచ్చేది మన గౌరవనీయ నరేంద్ర మోడీ గారు. మళ్ళొక్కసారి దయచేసి ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ బిడ్డల భవిష్యత్తు గురించి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను వచ్చి ఇంటింటికి తిరిగాను ఆలూరులో. ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఈ 3 పేదవాడికి కావాల్సినవి. ఈ వర్షాకాలం వచ్చి నుంచి డిసెంబర్ లోపల ప్రతి కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి ప్రతి రైతును ఆదుకునే ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ధర్మపురి అరవింద్ గారు 5 సంవత్సరాలుగా మచ్చలేని జీవితం, అవినీతి లేని జీవితం, ఒక్క రూపాయి తినకుండా 5 ఏళ్లు రైలు ట్రాకులు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే బ్రిడ్జ్లు కావచ్చు, ఒక్క మచ్చలేని నాయకుడిని ఎన్నుకోండి. ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ కోసం చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ శాసనసభ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ ఆదివారం సందర్శించారు. ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో నిర్వహిస్తున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లలో బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను సక్రమంగా అమర్చాలని, ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించరాదని హితో పలికారు. గందరగోళానికి తావు లేకుండా పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా ఆర్మూర్, భీమ్గల్ పట్టణాలలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంపీడీఓ కార్యాలయాలు, విశ్రాంత ఉద్యోగుల భవన్లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సైతం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వస్తున్న వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకారం అందించాలని, ఓటరు డిక్లరేషన్ ఫారంను ఓటర్ జాబితాలో క్రమ సంఖ్య, పార్టు నెంబర్ సరిచూసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో సుమారు 50 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మోర్తాడ్ మండలంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం పచ్చలనల్కుడ గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి సునీల్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మరియు సునీల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన టీఆర్ఎస్ ఇప్పటికే ఖాళీ అయిందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నడుకుడ పిఎస్సిఎస్ చైర్మన్ లచ్చన్న, గంగారెడ్డి, ఎంపీటీసీ భూమన్న, చక్రపాణి, రాజేందర్, ప్రకాష్, నరసయ్య తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో గల రమా సత్యనారాయణ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు చేశారు. గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో హోమం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, కలశ పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల్లో విశిష్ట పూజలు ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. వందల మంది కాలనీవాసులు ఈ పూజలో పాల్గొన్నారని, తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినయ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తాడిపత్రి జీవన్ రెడ్డి గెలుపు లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల హనుమాన్ మందిరానికి రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో కుర్చీలను రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందిర అభివృద్ధిలో భాగంగా తమ వంతుగా కుర్చీలను అందజేయడం జరిగిందని, రోటరీ సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ కాందే సంగీత శ్రీనివాస్ మాట్లాడుతూ రోటరీ కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠోబా, శేఖర్, రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పాకర్ రావు, లింబాద్రి, దామోదర్, సత్యం, ఆలయ కమిటీ కార్యదర్శి శేఖర్, కోశాధికారి నవీన్, భాస్కర్, లింగం, దత్తాద్రి, శ్రీధర్ తదితరులున్నారు. 20 చైర్స్ డొనేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులు చాలామంది వృద్ధులు, వయోవృద్ధులు, నిలబడలేక కూర్చోలేక ఉన్నవారు. అలాంటి వాళ్ళకి ఎంతో ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మీటింగ్స్ కూడా జరిగినా కానీ ఈ చైర్స్ ఉపయోగపడతాయని వారు రోటరీ క్లబ్ తరఫున మాకు డొనేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా వారు సమాజ సేవలో ఇంకా ముందడుగు వేయాలని కోరుకుంటూ, వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆర్మూర్ గత 10 ఏళ్ళుగా వివిధ స్వచ్ఛంద సేవలు చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలో కానీ, వివిధ డెంటల్ క్యాంపులు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, పర్యావరణం కానీ, గతంలో కూడా మన హనుమాన్ మందిరంలో మట్టి గణపతులు వితరణ మరియు పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటడం జరిగింది. సో ఆదివారం అరగంట భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఆ సందర్భంగానే ఇక్కడ కూడా మనము 20 చైర్లు ఈరోజు అవసర నిమిత్తం తెలియగానే మేము స్పందించి వితరణ చేయడం మాకు ఆనందంగా ఉంది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చైర్ల పంపిణీ హనుమాన్ టెంపుల్లో ఇవ్వడం అనేది చాలా గర్వకారణము. సెకండ్ వార్లో మన హనుమాన్ టెంపుల్లో వారు చిన్నతనం నుంచి గుడికి రావడం, పెద్ద మనుషులు కూర్చోవడానికి చైర్లు లేకపోవడం చూసి వాళ్ళు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చైర్ల పంపిణీ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇంత మంచి ఆలోచన రోటరీ క్లబ్ వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. ఏ కార్యక్రమం అయినా అని ముందుంటారు వాళ్ళు. అవసరం అని తెలుసుకొని మన రోటరీ క్లబ్ అధ్యక్షులైన శ్రీ పట్వారి గోపి గారు మరియు శశిధర్ గారు ఇద్దరు మనిషికి ఒక 10 చైర్స్ మా హనుమాన్ మందిరంకు డొనేట్ చేయడం జరిగింది. దీనికి ఎంతో మా మందిర కమిటీ నుంచి వాళ్లకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 44వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులంతా కలిసి కాలనీలో గల రోడ్లను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ కాలనీని పరిశుభ్రంగా చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వాలు మున్సిపల్ ద్వారా నిధులను కేటాయించి కాలనీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి రాజు, సంతోష్, ఎల్టీ కుమార్, గణేష్, బబ్లు, దేవేందర్, నారాగౌడ్ తదితరులున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగగౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల జీవన్ రెడ్డిని ఎంపీగా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులున్నారు. బీద ప్రజల కోసం చేస్తున్న బెనిఫిట్తోని అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మన జీవన్ రెడ్డి గారిని 4 లక్షల మెజార్టీతోని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాము. వినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఆర్మూర్ నుంచి కనీసం 10,000 మెజార్టీ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ తెలియజే విధంగా చేతు గుర్తు ఓటేయండి, ఒక మంచిని గెలిపించుకుందాం. మతతత్వాలు వద్దు, విద్వేషాలు వద్దు, మనమంతా ఒకటే అని చాటి చెప్తాం. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ అని మనం పొద్దున్న నుంచి కొద్ది వరకాలు మనం చేస్తూ ఉంటాము. ఈ మధ్య కొత్త రకంగా మేము హిందువుల మధ్య ప్రతి ఒక్కరు హిందూ భావాలు ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తిగత భావాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ విద్వేషాలకు దారి చేసే విధంగా నడుస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచించి ఓటేద్దామని చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు ఆలోచించి చేతు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి సవినయంగా వేడుకుంటున్నాం. కాబట్టి జై కాంగ్రెస్. రైతుల సమస్యలు పట్టించుకొని బీజేపీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి రైతు సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అరవింద్కు ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, నాయకులు తదితరులున్నారు. 100 రోజుల్లో బాండ్ పేపర్ రాసిచ్చి 100 రోజుల్లో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు ఆ ఊసు లేదు. కేవలం నరేంద్ర మోడీ తోటి పసుపు బోర్డు ఇస్తున్నానని చెప్పాడు తప్ప ఎక్కడ శిలాఫలకం కానీ, ప్లేస్ కానీ, విధి విధానాలు ఎక్కడ వాటిని ఇంప్లిమెంట్ అనేటటువంటిది లేదు. పైగా ఈ అంశాల మీద వామపక్షాలకు సంబంధించిన రైతు సంఘాల ఆధ్వర్యంలో రేపు ఆర్మూరు ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ఆ రైతులు అట్లాగే రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను రైతు సంఘంగా కోరుతా ఉన్నాను. రేపు జరిగేటటువంటి రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, అట్లాగే ఏఐకేఎంఎస్ ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. కాబట్టి సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం. వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి మరియు దాతలు దశవ మల్లయ్య సౌజన్యంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాత భూపతిరాజు సైతం హాజరై ధ్యానం వల్ల అనేక లాభాలు జరుగుతాయని, మనిషి శరీరంలో క్రూరత్వం పోవడానికి పూర్తిగా శాకాహారం తీసుకోవడం ఎంతో మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో 500 మంది ధ్యానులు, పిఎస్ఎస్ఎం సభ్యులు లక్ష్మారెడ్డి, సాయినాథ్, శ్రీనివాస్, రాజు, దేవేందర్ రెడ్డి తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు బాల్కొండ మండలం నుంచి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బాల్కొండ మండల కేంద్రం నుంచి మండల బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగే అమిత్ షా సభకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు తరలి వెళ్లడంతో బస్సుకు బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నయ్య, రామన్, శివ, గణేష్, ప్రవీణ్, భూమేష్, పవన్, రాము, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఆలూరులో ఎన్నికల ప్రచారంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తాం. పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో వినయ్ రెడ్డి. విశాఖ నగర్ కాలనీలో సత్యనారాయణ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభకు తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు. దేశంలో మూడోసారి మోడీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.